మేయర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక నిమిషం మేయర్ గారు కొంచెం ముందుకు రమ్మని. సార్ ఫోటో వచ్చేయండి సార్. వచ్చేయండి సార్. వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిదారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్లి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులుంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఎంతకంటే దుర్మార్గం. అదేవిధంగా వాళ్ళు యాదవులు అయితే మిమ్మల్ని ఇది చేస్తాను అది చేస్తానని చెప్పని బీసీకి సంబంధించిన నాయకులు వాళ్ళు పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు. 164 సీట్లతో మీరు గెలిచారు. ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూసుకు ఆలోచించండి. మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం. వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారులను తోసేస్తూ సీఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. దుర్మార్గంగా అక్కడున్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు బరి తెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతాం అసలుకి? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? ఈరోజు కూడా ఎంపీపీ భర్త మీద తప్పుడు కేసు పెట్టి కోర్టుకి వెళ్తే అక్కడ కూడా కొన్ని 100 మందితో నుంచున్నాడంట. ఏంటి ఇక ఈ పనికి మాలిన పనులేంటి? నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి అలా చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను, చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను. కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఈరోజు. మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది. నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలాఫలకాలు పాల్గొడుతుంటే ఎందుకు పాల్గొడతారని అడిగినందుకు సుత్తిపెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు. జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు దీనికి? జనసేన పార్టీ నాయకులే ఇతన్ని కొట్టారు. ఇతను కూడా మన కాపు సామాజిక వర్గం, మా కార్పొరేటర్ కూడా. వీళ్ళకు కూడా న్యాయం చేయకుండా పోతుంది ఇక్కడ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి దీని మీద కూడా. మీరు డిప్యూటీ సీఎంగా చాలా బాగా ఈ 4 రోజుల నుంచి మీరు చాలా ట్రైనింగ్ అవుతారు, చాలా లోతుగా అధ్యయనం చేస్తారు, అన్నీ చూసామన్నీ కూడా.
మరి వీటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇటువంటి ద్రోహాలు చేస్తారు? ఎందుకు ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు? నారా లోకేష్ గారేమో 12-13 కేసులు ఉంటాయి కానీ పదవిలో ఉన్నారు. అందుకే కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మనకు 13 కేసులు కావాలంటే 13 చేయాలని చెప్పని ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా అడ్డగోలగా విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ఏకొండూరులో కానీ విజయవాడ సిటీలో అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కావాలని చెప్పి దురుద్దేశంతో ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయలేదో, మీరు మాకు ఓటేయలేదని కావాలని గొడవలు పెట్టుకొని ఈ యొక్క మన్నాగంతో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతున్నారు. ఏదైతే నారా లోకేష్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, రెడ్ బుక్ అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పేసి నాయకులు కావాలని చెప్తున్నారు. మరి ఇదా ప్రజలకి మీరు ఇచ్చే మేలు? మీ నాయకులకి ఇచ్చే భరోసా ఇదా? మీకైతే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలుగా హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి. కానీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ మీరు కావాలని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టానుసారం చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా గళం ఇప్పడం తప్పకుండా మా గళం ఇప్పుతాం. అలాగే మీకు ఓట్లు వేసిన ప్రజలకు కూడా మీరు చేస్తున్న పాలన గురించి, మీరు చేస్తున్న అరాచకాల గురించి తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సహనంగా ఉంటున్నారు. ఆ సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు.